హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు 4ంటికి లేసా, వేసి ఊడ్చి చల్లి ముగ్గులేసి రంగులేసి. నాకు ఆపలేగా నువ్వు లేస్తే కావడానికి రా దమ్మ అందరు ఉగాది పంచారంట. పెట్టు. ఇంకా పూజ కాదు, ఇల్లు తుడుచుకొని ఆయన కడిగి ఆడ తుడిచల్లి ఆడ ముగ్గేసి ఆడ పాలు తీసి పాలను బాటిల్లో పోసి కోసొస్తుంది. ఇల్లు తుడిచి రసాయనం చేసి పాలు పొంగిచ్చి గారెలు చేద్దాం. ముందు నువ్వు గారెలు చేయక అర్జెంట్గా నాకు తప్పకెళ్తుంది. ఆ ప్లేట్లో పెట్టు. తాతయ్య పెట్టాలనా? అయిపోయిందా? నాకు ముందు రోగంగా ప్లేట్ దేమను అర్జెంటుగా. నాకు నూరు ఆరిపోతుంది ఏమంటారు, ఊరిపోతుంది. ఊరిపోతుంది. అందులో సేపు పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత అన్యాయం చేస్తుందో. మరి దారుణమైన మాటలు మాట్లాడుతుంది ఈ మధ్య ఫ్రెండ్స్. ఏదైనా ఊరికి పోతే, ఏదైనా ఎక్కడికైనా పోతే ఈ మధ్య శ్రీకళ గారు గుంటి నాగరాజు పోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియోలు తీసి మా యావని చూపిస్తున్నాను కదా. అంతా శ్రీకళ గారు మీ వీడియోలు బాగుంటాయండి. శ్రీకళ గారు వెనకాల గుంటి నాగరాజు. అంతే సినిమాలలో తీసే డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, కెమెరామెన్ కానీ కానరారు. కానొచ్చేదెవరు? నటుడు, హీరోయిన్. అట్టనే ఇది నేను ఇట్లా కెమెరామెన్ అయిపోయినా నా జీవితం. ఏందమ్మా? అమ్మా ప్లేట్ తెపో, ప్లేటు. ఫ్రెండ్స్, కలా ఏం కావాలి? పెసర కార్లు బాగుంటాయి, పెప్పర్ కార్లు బాగుంటాయా? ఫ్రెండ్స్ మీకు విషయం చెప్తున్నాను, ఎవరికి చెప్పకండి. సినిమా టికెట్లు బుక్ చేశా కాదు కదా. ఏ సినిమా టికెట్? మధ్యాహ్నం పోతున్నాం, 2 గంటలకు బుక్ చేశా. ఎందుకంటే మా రోహన్ గారికి సర్ప్రైజ్ ఇద్దామని. ఎవరు అది సర్ప్రైజ్. ఎప్పుడో తీసిపోయాను. సంక్రాంతికి వస్తున్నాం, అంతకుముందు ఎప్పుడో తీసిపోయాను అండి. ఉత్సాహ భగత్ సింగ్ దొరికింది. ఒకటే 2ంటికి సినిమా. 1:30 బయలుదేరితే అది పోయిన తర్వాత వాడికి చూడాలా ఏమన్నా కదా వాడు. ఫ్రెండ్స్, ఉత్సాహ భగత్ సింగ్ తీసి సినిమా చూసి మీకు ఎట్లా ఉంది కూడా చెప్తా. ఉన్నదన్నట్టు చెప్తా సినిమా ఎట్టుంది అనేది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. రాజకీయ పరంగా కాదు, సినీ పరంగా. సరే, రాజకీయ పరంగా ఎవరు ఇష్టం వాళ్ళది. అమ్మా నేనేం చెప్పి నీకు ఏం తెచ్చినావు నువ్వు? నేనేం చెప్పి నీకు నాకు ప్లేట్ కావాలి. మా అమ్మ ఇది మర్చిపోయింది. కొన్ని మంచిగా రా రే కుర్చీ తెచ్చుకో. చుట్ట వచ్చింది మా ఇంటికి ఇలా దా. మా ఇంటికి ప్రతి పండగకి ఎవడో వస్తూనే ఉంటాడు. మాట అయిందా? పరువు పోయిందారా? ఒక్క మాటకు పరువు పోయింది కదా. అట్ట కాదు, అడిగితే అయిపోయింది. ఒక్క మాటకు అయిపోయింది. అందరు ఇంటికి వచ్చి అన్నయ్యలు అంటే తెలిసిపోయి అన్నయ్యలు ఊర్లేదంట. మా అమ్మ మళ్ళీ వస్తుందామా? ఒకటి తెమ్మంటే వాడుకో. ఫ్రెండ్స్, గారెలు తినాలి ఫ్రెండ్స్. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలా. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. గారెలు తినాలి, గారెలు వస్తున్నాయి. ఓకేనా? ఇది హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి.